హాయ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆర్జే హెల్తీ వరల్డ్. సో ఈ వీడియో వచ్చేసి మీతో ఖచ్చితంగా షేర్ చేసుకోవాలి అనేసి లేట్గా అయినా మీతో షేర్ చేస్తా ఉన్నాను. సో ఇదేంటో తెలుసా అండి? ఫిష్ మార్కెట్ అనమాట. సో మనం నార్మల్గా వెజిటబుల్ మార్కెట్, ఫ్రూట్ మార్కెట్ చూసింటాం, కానీ సో ఫిష్ మార్కెట్ మీలో ఎంతమంది చూస్తారో ఇలా అన్నీ కలిపి ఒకే చోటే ఉండేది కామెంట్ ద్వారా షేర్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. సో ఇదంతా కూడా డ్రై ఫిషెస్, రొయ్యలు, సో అలా అనమాట. సో ఇంకా లోపలికి రాగానే ఇవన్నీ కూడా సీ ఫుడ్ అనమాట. సో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, అన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. సో మనము అంటే మనకి షాప్లో దొరికేవన్నీ కూడా ఎప్పుడో 1 month 2 months బ్యాక్, కొన్ని 6 months బ్యాక్ పట్టిండే ఫిషెస్ కూడాను స్టోర్ చేసి ఐస్లో మనకి సెల్ చేస్తారు షాప్లో అనమాట. సో కానీ ఇక్కడైతే అన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి. సో ముందు రోజు పట్టిండేవి నెక్స్ట్ డే ఇక్కడ సెల్ చేస్తారనమాట, అలాగనమాట. సో ఇవన్నీ కూడాను కుప్పల్లాగా వేస్తారు, మన కేజీల ప్రకారం సెల్ చేయరు ఇక్కడ. మనకు నార్మల్గా ఊర్లలో గొర్రె కానీ మేకలు కానీ ఊర్లో కోసినప్పుడు కుప్పల్లాగా అమ్ముతారనమాట, కేజీల లెక్క కాకుండా. సో నాకైతే అలా అనిపించింది. అన్నీ కూడా ఫిష్ కానీ, కార్బ్స్, రొయ్యలు అన్నీ కూడా ఇక్కడ ఇలా కుప్పల్లాగా అమ్ముతున్నారనమాట. అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంకొకటి మీరు ఇక్కడ గమనించారా? ఇక్కడ సెల్ చేస్తున్నది అందరూ కూడా లేడీసే అనమాట. అసలు జెంట్స్ రారంట సెల్ చేయడానికి, వాళ్ళు పట్టుకోరావడం అంతవరకునే. సో ఈ లేడీస్ మొత్తం బిజినెస్ అంటే దాన్ని క్లీన్ చేయడం, కట్ చేయడం మొత్తం లేడీసే చూసుకుంటారంట. చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక్కడ ఇన్ని రకాల షాప్లో మనము ఏదో 1-2 రకాల ఫిషెస్ చూసి ఇన్ని ఉంటాయా అని అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత అర్థమైంది ఇన్ని రకాల ఫిషెస్ ఉంటాయా అనేసి. అన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయి. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉండే జనాలందరూ కూడాను ఎవ్రీడే ఖచ్చితంగా సీ ఫుడ్ ఉండాలంట. మనం డైలీ వెజిటబుల్స్ ఎట్లా తింటామో సో అట్లా వీళ్ళు సీ ఫుడ్ని డైలీ తీసుకుంటారంట. ఈవెన్ ఫెస్టివల్ టైం వచ్చినా సరే కంపల్సరీగా ఉండాలంట. అది లేకుంటే ఇంకా వాళ్ళకి ఫుడ్ ముద్ద దిగదనమాట. సో లక్కీ పీపుల్స్ కదా అసలు అందరూ కూడాను. చాలా హ్యాపీ అనిపించింది. మేమైతే తీసుకుందామని వెళ్ళాము. అయితే ఇంకా పిల్లలు లాస్ట్ డే కదా ఇంకోసారి బీచ్ చూడాలని చెప్పారు. మేమైతే ఇక్కడ 3 days స్టే చేస్తాము, ఇది సెకండ్ డే అనమాట. సో ఇంకోసారి బీచ్ చూడాలి అని చెప్తే మేము నెక్స్ట్ డే కూడా ఇక్కడ బీచ్కి వచ్చాము కదా. ఇంకా తీసుకొని రాలేదు ఫిషెస్ అయితే. సో పిల్లల్ని ఆడించుకునేసి కాసేపు వెళ్దామని వచ్చామా. సో ఇక్కడైతే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఫిష్ని ఇట్లా లాగుతున్నారనమాట. చేపలు అంటే నైట్ ఎప్పుడు వలలు వేసి ఇప్పుడు తీస్తున్నారనమాట మార్నింగ్ అయితే. సో మాకైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఫస్ట్ టైం అండి నేను చూసింది ఇట్లా చేపలు పట్టడము. ఊర్లో అంటే ఊర్లలో చెరువుల్లో పట్టడం చూసినాం, కానీ ఇట్లా సముద్రంలో సో ఇలా పట్టడం, వలలేసి ఇంత పెద్ద వలలు ఉంటాయా అనేసి అయితే అనిపించింది నాకైతే. చాలా లక్కీ అనిపించింది నాకు ఫస్ట్ టైం ఇలా చూడడం కూడాను. సో మేము మిస్ అవుతుంటే ఇలా చూడడం అయితే మూవీస్లో చూడడము అలానే, కానీ ఇలా ఫస్ట్ టైం సముద్రంలో ఇలా తీస్తారని చూసాను నేనైతే. చూడండి తీసారనమాట, ఇంత పెద్ద వలలో అండి అసలు. దాన్ని కాకపోతే ఏంటంటే అన్ని చిన్నవి పడ్డాయి అనమాట. సో రకరకాల డిఫరెంట్ ఫిషెస్ ఉన్నాయి దీంట్లో అయితే. స్నేక్ ఫిష్ చాలా ఉన్నాయి ఇక్కడ చూడండి అసలు ఎలా ఉన్నాయి. నేనైతే ఎక్కువ వీడియోస్ ఏం షూట్ చేయలేదు. సో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. సో నేను అప్పుడప్పుడు క్లిక్ చేసిన వీడియో అయితే మీకు షేర్ చేస్తా ఉన్నాను. చాలా హ్యాపీ అనిపించింది. సో మేము అక్కడ తీసుకొని రాలేదు కదా, అయితే ఇక్కడ కూడా డైరెక్ట్ సెల్ చేస్తారంట. మనకి మార్కెట్లో కంటే ఇంకా తక్కువ పడతాయి ఇక్కడైతే ఫిషెస్ అన్నీ కూడాను. సో మేమైతే ఇంకా ఇక్కడే తీసుకున్నాము. సో మనకి మార్కెట్ కంటే అప్పటికప్పుడు పట్టిండేవి కదా. చూడండి అన్నీ మిక్స్ అయి ఉంటాయి మనం మామూలుగా వలలు వేసినప్పుడు అయితే. సో ఇక్కడైతే ఇక్కడ డివైడ్ చేస్తారనమాట, ఏ రకం ఫిష్ అట్లా కుప్పలు వేసేసి డివైడ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ అంతా కూడాను. డివైడ్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్కి సెల్ చేస్తారనమాట. సో మేమైతే ఇక్కడే ఫిషెస్ అన్నీ తీసుకొని వచ్చాము, మార్కెట్లో తీసుకోలేదు. సో ఫ్రెష్ ఫిషెస్ కదా అప్పటికప్పుడు పట్టిండేవి. సో తీసుకొని అయితే ఇంటికి వచ్చాము. సో ఇక్కడే మేము స్టే చేస్తున్నాం అనమాట. ఇది మా అంకుల్ వాళ్ళ ఇల్లు అనమాట. అంటే వాళ్ళు కూడా ఇక్కడ ఉండరు, సో బెంగళూరులోనే ఉంటారు. ఎప్పుడైనా నెల వచ్చి ఇక్కడ వెళ్తుంటారనమాట వాళ్ళు. సో జస్ట్ వచ్చి స్టే చేసే కనేసి ఇక్కడ రెంటెడ్ హౌస్ తీసుకున్నారు. సో ఇక్కడైతే మేము ఫ్రెష్గా పట్టిండే ఫిష్ తోటి సో ఇక్కడ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. ఇంకా కొద్దిగా బాగా టేస్టీగా ఉంటుంది. చిన్నది సార్, చిన్నది బాగా టేస్టీగా ఉంటుందా? అంత బాగుంటుంది. పెద్ద సైజు అయితే బాగా కండం బాగా దొరుకుతుంది. దీంట్లో చిన్న చిన్న
అట్లా చేయాలి సార్. ఇది మసాలా బాగా కూర్చోంటుంది, ఫ్రై చేస్తాం కదా. ఫిషెస్ అయితే చాలా మట్టి ఉన్నిందనమాట. క్లీన్ చేసేకి చాలా టైమే పట్టింది. సో, తర్వాత కొన్ని ఫ్రై చేసి, కొన్ని వచ్చేసి కర్రీకి అనేసి అయితే క్లీన్ చేసాము. సో, ఇలా అంటే ఫ్రైకి అయితే ఫిష్ మసాలా అంతా పడుతుందనేసి అయితే ఇలాగా ఫ్రై కోసం ఇలా కట్ చేస్తా ఉన్నాననమాట. సో, చిన్న ఫిషెస్ అయితే నేను ఎప్పుడూ తినలేదండి. అంత పెద్ద పెద్ద ఫిషెస్ టేస్ట్ చేశాను. సో, నాకైతే ఫిష్ అంటే చాలా ఇష్టం అనమాట. ఈరోజు మా అంకులే చేస్తా ఉన్నారు. సో, మేమే చేస్తామనేసి చాలా బాగా చేస్తారంట మా అంకులు. సో, ఈరోజు రండి మీకు కూడా చేపిస్తాను. ఇక్కడైతే ఈరోజు అయితే మట్టి పాత్రలో చేస్తా ఉన్నారు అంకుల్ అయితే. సో, ఇక్కడైతే ఆయిల్ కొంచెం ఎక్కువ వేశారు. ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంటుంది. తర్వాత అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి. తర్వాత జింజర్ గార్లిక్ని ఇట్లా చిన్నగా చాప్ చేసి వేసుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందంట. ఇదైతే కేరళ స్టైల్ అంట ఫిష్ కర్రీ అయితే. సో, చాలా బాగుంది టేస్ట్ కూడా, డిఫరెంట్గా ఉంది. నేను ఫస్ట్ టైం తిన్నాను ఇలాగా. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఇది ఎక్కడ స్పెషల్ అనుకుంటుంది, కేరళ కేరళ స్టైల్. కోకోనట్ ఆయిల్ వాడతారు, మనం కోకోనట్ ఆయిల్ లేదు కాబట్టి నార్మల్ ఆయిల్ వాడతాం. కోకోనట్ ఆయిల్ వేస్తే చాలా బాగుంటుంది. కోకోనట్ ఆయిల్ వేస్తే బాగుంటుంది. మళ్ళీ ఈ ఆనియన్ వేస్తే చిన్న ఆనియన్ అది వాడతాం. ఆనియన్ బాగా ఫ్రై కావాలి. టమాటో వేస్తాము. నూనెలోనే ఫ్రై కావాలి బాగా. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకొని ఆ టమాటో బాగా మెత్తగా సాఫ్ట్గా కావాలి, ఫ్రై చేసుకోవాలి బాగా. సో, ఇక్కడ చూడండి పిల్ల అయితే ఇక్కడ ఎదురు చూస్తుంది అనమాట. ఫిషెస్ అంతా పెట్టాం కదా, సో అదైతే మాటికి వచ్చి చూస్తూ ఉంది తినడానికైతే. సో, ఇక్కడైతే ఇంకా దీన్ని కొంచెం ఉడకనియాలి. ఇక్కడైతే కొంచెం పసుపు వేసేసారు అనుకోలో. సో, పసుపు వేసేసి తర్వాత అయితే ఏమేమి ధనియా పౌడర్, చిల్లీ పౌడర్ అంతే. దాన్ని పేస్ట్ లాగా చేసుకున్నాను. కొంచెం ధనియా పొడి, కొద్దిగా 2 స్పూన్ చిల్లీ పౌడర్ అయితే 1 స్పూన్ ధనియా పౌడర్. కారం ఎక్కువ తిందని పిల్లలకి పిల్లలు పెరుగు, మిర్చి కూడా వేసాం కదా, అది కొంచెం కారం పెట్టుకున్నాను. కొద్దిగా మసాలా ఆయిల్తో కొంచెం కొద్దిగా సాల్ట్, వాటర్ వేసి వాటర్ మరిగిన తర్వాత లాస్ట్లో ఫిషెస్ వేసుకొని దీన్ని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట. ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సో, లో ఫ్లేమ్లో పెట్టేసేసాము. ఇంకా తర్వాత ఫిష్ ఫ్రై కూడా రెడీ చేసుకున్నాను కదా, ఫిషెస్ అంతా మిడిల్లో కట్ చేసి నేనైతే ఇక్కడ ఫిష్ ఫ్రైకి రెడీ చేస్తూ ఉన్నాను. సో, ఇదైతే ఈ మసాలా వచ్చేసి ఫిష్ ఫ్రై మసాలా, ప్యాకెట్ మసాలా అనమాట. ఇది ఇక్కడ ఫేమస్ అంట. సో, ఇక్కడ మాత్రమే దొరుకుతుంది అని చెప్పారు. చాలా బాగుంటుంది టేస్ట్ అంటే నేనైతే ఇక్కడ ట్రై చేస్తున్నాను. సో, 2 ప్యాకెట్స్ తీసుకున్నా. తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా, తర్వాత ఒక ఫుల్ లెమన్ క్వీజ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఇక్కడ పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. తర్వాత మనం క్లీన్ చేసుకోండి ఫిషెస్ అంతా వేసుకొని దీన్ని మ్యారినేట్ చేసేసి ఒక 15 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి. సో, ఈరోజు అయితే నేను ఫస్ట్ టైము రవా ఫిష్ ఫ్రై ట్రై చేస్తాను. నార్మల్ తవాతో ఇంట్లో మసాలా చేసుకొని నార్మల్గా చేసేదాన్ని. సో, ఈరోజైతే ఫస్ట్ టైము నేను రవా ఫిష్ ఫ్రై చేశాననమాట. సో, ఇలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకొని చిరోటి రవ్వ దొరుకుతుంది కదా మనకి బయట, దాంతో చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసేసి ఇంకా పక్కన పెట్టేసేసుకున్నాం అనమాట. ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా చిరోటి రవ్వ దొరుకుతుంది కదా మనకి, దాంట్లో మనము మసాలా కలుపుకోండి ఫిషెస్ వేసి జస్ట్ పైన రవ్వ వేసుకోవాలి. తర్వాత దీన్ని ఇక్కడ డీప్ ఫ్రై చేస్తా ఉన్నాను. కావాలంటే మనము జస్ట్ తవా ఫ్రై కూడా చేసుకోవచ్చు అనమాట, బాగుంటుంది టేస్ట్ కూడా. అయితే పిల్లలకి యాక్చువల్గా ఇలా డీప్ ఫ్రై చేసినప్పుడు దాంట్లో ఏమైనా కొంచెం ముళ్ళు ఉన్నా కానీ అది దొరకదనమాట, పిల్లలు తినేకి ఈజీగా ఉంటుంది అనేసి నేను ఇలా డీప్ ఫ్రై చేశాను. సో, ఇదనమాట. సో, ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా చాలా టేస్టీగా ఉండింది. సో, నాకైతే ఫిష్ చాలా ఇష్టం. మా ఇంట్లో ఎక్కువ నాన్ వెజ్లో ఏంటంటే ఫిష్ ఎక్కువ, మా ఇంట్లో పిల్లలకి కానీ ఎక్కువ ఫిషే పెడతాను. ఎప్పుడో ఒకసారి
మంత్లీ వన్స్ 2 మంత్స్ వన్స్ అలాగా మేము నాన్ వెజ్ చికెన్ అంతా చేస్తాము. సో నాన్ వెజ్లో మనకి ఫిష్ చాలా మంచిది. సో హెల్త్కి కూడా మంచిది. మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. గుడ్ ఫ్యాట్ ఉంటుందన్నమాట ఫిష్లో. సో హెల్త్ పరంగా కూడా మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. ఫిష్ తింటే మంచిగా ఉంటుంది కదా. సో అలా హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. ఇదన్నమాట, ఇదిగోండి. సో కర్రీ అయితే మనకి బాగా, ఇది యాక్చువల్లీ ఫిష్ కర్రీ సేమ్ డే కాకుండా సో నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది. సో నాకైతే అలా ఇష్టం. మీరు ఎంతమందికి అలా ఇష్టమో కామెంట్ చేయండి. సో ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మా అంకల్ చేసిందనమాట. కేరళ స్టైల్ అంట ఇదైతే. తర్వాత ఇదిగోండి ఫ్రై కూడా చేసేసామన్నమాట. సో ఇంకా ఫైనల్గా అయితే లంచ్ అయితే అందరం కూర్చొని ఎంజాయ్ చేసామన్నమాట. ఇదిగోండి రైస్, కర్రీ, సో ఫిష్ ఫ్రైతో సింపుల్గా చేసుకున్నాము. ఫ్రెష్ ఫిషెస్తో చాలా టేస్టీగా ఉంది. డిఫరెన్స్ అయితే తెలిసింది నాకు. మనకి సిటీలో దొరికే ఫిషెస్ ఎట్లుంటుంది, ఇట్లా లైవ్లో దొరికే ఫిషెస్కి చాలా టేస్టీగా ఉన్నింది. సో మా జెస్సీ అయితే స్నాక్స్ తిన్నట్టు ఫుల్ డే అంతా ఎంజాయ్ చేసిందనమాట. ఫిష్ ఫ్రై అయితే బాగా ఎంజాయ్ చేసింది. సో ఇదనమాట ఈరోజు వీడియో అయితే. ఐ హోప్ మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోస్లో మన హెల్దీ రెసిపీస్, హెల్దీ టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.